స్టోరీ టెల్లింగ్ టైం లోపల తొలగిన ముసుగు. కథ పేరేంటి? తొలగిన ముసుగు. అక్బరు పేద ప్రజల కోసం రాజధాని నగరంలో ఒక పెద్ద ఆయుర్వేద ఆసుపత్రి లేదా హాస్పిటల్ను నిర్మించారు. రకరకాల దీర్ఘకాల జబ్బులతో బాధపడేవారు ఆ ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించుకునేవారు అనమాట. ఆసుపత్రి ఒక ఆజమాయిషి మొత్తము తన బాల్యమిత్రుడైన బషీరుద్దీన్కు అప్పగించాడు. బషీరుద్దీన్ ఏమవుతాడు అక్బర్కి? అతని యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. బషీరుద్దీన్ దురాశాపరుడు, అవినీతిపరుడు. ఆయుర్వేద వైద్యులను తన గుప్పిట్లో పెట్టుకొని కుంకుమ పువ్వు లాంటి ఖరీదైన ఆయుర్వేద మూలికలను, అరుదైన మూలికలను బయటకు తరలించి ధనికులకు విక్రయించేవాడు. తెలుసుగా, కుంకుమ పువ్వులు ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి. వాటిని తెచ్చినా కూడా ఎంతో అమ్మినట్టుగానేమో ఈ అక్బర్కు అందులో రాస్తారు కదా హాస్పిటల్లో లెక్కలలో ఎన్ని మందులు వాడాము, ఏం చేసాం, చెక్ లిస్టు వాడింది అందులో మాత్రం కరెక్ట్గానే ఉంది. కానీ అందులో ఉన్న వాళ్ళకి మాత్రం ఏమీ ఇచ్చేవాడు కాదు, బయట అమ్మేసేవాడు అనమాట. ఎందుకని? దురాశాపరుడు. ఎవరు? బషీరుద్దీన్. వైద్యుల కన్నా సరి అయిన మూలికలు అందుబాటులో లేక రోగులు నానా అవస్థలు పడేవారు. బషీరుద్దీన్ అవినీతి వ్యవహారం ఒకరోజు బీర్బల్ చెవిన పడింది. బీర్బల్ ఎవరు? అక్బర్ యొక్క మంత్రి. ఏమంటున్నాడు బీర్బల్? జహాపన, మన ప్రధాన ఆసుపత్రి అవినీతిమయమైందన్న వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి అని బీర్బల్ చెప్పిన అక్బర్ వినిపించుకోలేదు. ఎందుకు? తన బాల్యమిత్రుడు చాలా నీతిపరుడని నమ్మాడనమాట. వినిపించుకోలేదు. బషీరుద్దీన్ అంటే అక్బర్కు పడదని బషీరుద్దీన్ అంటే బీర్బల్కు పడదని అక్బర్కి తెలుసు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండదేవో అన్నీ ఎక్కించి చెప్తున్నాడు అనుకున్నాడు. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. అయినా బీర్బల్ పదే పదే చెప్పడంతో తాను ఆసుపత్రిని రక్షించడానికి వస్తున్నట్లు కబురు పెట్టాడు. విషయము తెలియడంతో బషీరుద్దీన్ ముందే జాగ్రత్త పడి ఆసుపత్రిలో అన్నీ అమర్చిపెట్టాడు. ఆసుపత్రిని పరీక్షించిన అక్బర్ అంతా బాగుంది, ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు చెయ్యకు అంటూ బీర్బల్ను మందరించాడు. ఉన్నలేంది చెప్పకూకే, నా ఫ్రెండ్ నన్ను దూరం చేస్తావా అన్నాడనమాట. జహాపన, చివరిగా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని కోరాడు బీర్బల్. ఒకరోజు ఇద్దరు రోగులు దీర్ఘకాలిక జబ్బులతో ఆసుపత్రిలో చేరారు. వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నాక వారికి విషయం అర్థమయ్యింది. దీనికి సూత్రధారి బషీరుద్దీన్ అని గ్రహించిన వారు, బషీరుద్దీన్ గారు ఇలా రోగుల కోసం తెచ్చిన నాణ్యమైన మూలికలను బయటకు తరలించి నాసిరకం మందులు ఇస్తున్నారని ప్రభువుకు తెలిస్తే మీకు చాలా ప్రమాదం కదా అన్నారు. అది తెలిసినప్పుడు కదా, అయినా ప్రభువు నా మాట తప్ప ఎవరి మాట వినడు అన్నాడు బషీరుద్దీన్. ఎందుకన్నాడు? తన ప్రియమిత్రుడు కాబట్టి. అయితే ఇది అంతా తెలిసే చేస్తున్నావన్నమాట అన్నాడు. ఆ రోగులలోని ఒక వ్యక్తి ముసుగు తీస్తూ ముసుగేసుకొని ఉన్నాడు. ముసుగు తీశాడు. ఆ వ్యక్తిని చూసిన వెంటనే ప్రభూ అంటూ కాళ్ళ మీద పడ్డాడు బషీరుద్దీన్. అయితే ఈ అక్బర్ ఏంటంటే ఎవ్వరికి చెప్పకుండా తానే ముసుగేసుకొని ఎంతో జబ్బు వచ్చినట్టు చేరి, నాకిట్ట తెలిసిందయ్యా, ఏంటి అలా చేస్తున్నావా, మళ్ళీ నీ రాజుకి తెలిసిన నీ పరిస్థితి ఏంటంటే, చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు, మీరు ఎవరు చెప్పినా రాజు నమ్మడు. ఈ మాటలన్నీ కూడా ఎవరు మాట్లాడారు? బషీరుద్దీన్. ఎవరితో మాట్లాడారు? ముసుగు రూపంలో ఉన్న అక్బర్తో మాట్లాడారు. మాటలు ఇవన్నీ మాట్లాడిన తర్వాత మెల్లగా ఆ వ్యక్తి ముసుగు తీస్తూ ఆ వ్యక్తిని చూసిన వెంటనే ప్రభు 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 అంటూ కాళ్ళ మీద పడ్డాడు బషీరుద్దీన్. అంటే
రాజే అలా ముసుగు వేసుకొని వస్తాడని అనుకోలేదు కదా. చూసారా జహాపన అన్నాడు తన ముసుగు తొలగిస్తూ బీర్బల్. అక్బర్ అప్పటికప్పుడు బషరుద్దీన్ను ఖైదు చేసి, అంటే ఖైదీలను శిక్షిస్తారు కదా నిందితులను, జైలుకు పంపించి ఆసుపత్రి బాధ్యతలను సచీరుడికి అప్పగించడంతో ఆసుపత్రి నిర్వహణ మెరుగుపడింది. తొలగిన ముసుగు అంటే కొద్దిమంది ఎలా ఉంటారంటే, వాళ్ళ ఒక వ్యక్తిని నమ్మినట్టయితే ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతలా వాళ్ళే పోయి తెలుసుకుంటే తప్ప ఎన్ని చెప్పినా నమ్మరు. కానీ నమ్మించి మాత్రం మోసం చేయకూడదు. నమ్మిన వారికి వెన్నుపోటు కొడవద్దు. ఇది మనము తెలుసుకోవాలి. ఒకవేళ పొడిచినా ఎన్నడో ఒకనాడు. ఇప్పుడు ఇక్కడ బషరుద్దీన్ ఎలా దొరికాడో, ఎవరైతే ఇక్కడ అక్బర్ రాజు ఉన్నాడో, అలాగే ఎన్నడో ఒకరోజు వాళ్ళు ముసుగు రూపంలో వచ్చి మీ యొక్క నిజస్వరూపాలు తెలుసుకుంటారు అనే విషయాన్ని కథ ద్వారా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. అలా చేయొచ్చా? కామెంట్ బాక్స్లో పెట్టు.